మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకోవడం సెన్సేషన్ అయింది. పార్టీ అంతర్గత విభేదాలతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకున్నాడా అనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. జగన్తో కంటే జగన్ పక్కనున్న వారితో విజయసాయిరెడ్డికి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయని, పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా వాళ్లే తనను ఇబ్బంది పెట్టారనే కోపం విజయసాయిలో బాగా ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డి వ్యవసాయం చేస్తానంటూ ప్రకటించి కొంత భూమి కూడా కొన్నారని, నెల్లూరు తమిళనాడు సరిహద్దులో దాదాపు 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఇక ఇదిలా ఉంటే వైఎస్ కుటుంబానికి విజయసాయిరెడ్డికి ముందు నుంచి మంచి సంబంధాలున్నాయి. వైఎస్ కుటుంబ ఆస్తి వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి ముందు నుంచి ప్రతి వ్యవహారాన్ని చక్కబెడుతూ ఉంటారు. ఆ తర్వాత జగన్ రాజకీయాల్లో కూడా విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి కీలక పాత్ర అప్పగించారు. ఇక జగన్కు ఎక్కువగా దగ్గరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత వైఎస్ షర్మిలతో దూరం పాటించారు. జగన్తో షర్మిల విభేదించిన సమయంలో విజయసాయిరెడ్డిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో విజయసాయిరెడ్డి న్యాయం చేయాలని అప్పట్లో వైఎస్ విజయమ్మ కూడా ఒక లేఖ రాశారు. విజయసాయిరెడ్డికి ప్రతి విషయం తెలుసని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత వైఎస్ షర్మిల కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టే నైజం విజయసాయిరెడ్డిదని, అలాంటి వ్యక్తి రాజకీయాల నుండి తప్పుకోవడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి 2 రోజుల క్రితం వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైఎస్ జగన్కు పంపించారు విజయసాయిరెడ్డి. అయితే వైసీపీకి రాజీనామా చేసే ముందు విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిలతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. విజయసాయిరెడ్డితో షర్మిల 2 రోజుల క్రితం లోటస్ పాండ్లో భేటీ అయ్యారట. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా ప్రముఖ మీడియా పత్రికల్లో దీని గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే జగన్తో ఉన్న విభేదాల కారణంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో షర్మిల ఆయనతో మాట్లాడాలనుకున్నారని, జరిగిన విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆస్తి పంపకాలకు సంబంధించి తన వాటా గురించి వైఎస్ షర్మిల విజయసాయిరెడ్డితో మాట్లాడినట్లుగా కూడా సమాచారం. ముఖ్యంగా సరస్వతి సంస్థల గురించి వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సాక్షి ఛానల్లో వైఎస్ షర్మిలకు ఉన్న వాటాల విషయంలో కూడా విజయసాయిరెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరు, కడపలో ఉన్న కొన్ని ఆస్తులకు సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రస్తావన వచ్చిందట. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ప్రకటించిన సమయంలో వైఎస్ షర్మిల వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయంలో అవినాష్ రెడ్డిని, అలాగే వైఎస్ జగన్ను విజయసాయిరెడ్డి కాపాడడానికి చాలా కష్టపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయని మీడియా వర్గాలు అంటున్నాయి. అలాగే వైఎస్ కుటుంబానికి తమ ఇద్దరిని దూరం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కూడా ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. 2019 తర్వాత కొన్ని కీలక పరిణామాలు వైసీపీలో చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో వైఎస్ కుటుంబంలో కూడా విభేదాలు బయటపడ్డాయి. షర్మిలను పార్టీకి దూరం చేసే విషయంలో కొంతమంది కీలకంగా వ్యవహరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తి పంపకాల విషయంలో తనకు జగన్ అన్యాయం చేయడం పట్ల షర్మిల పట్టుదలగానే ఉన్నారు. అయితే జగన్కున్న ఆస్తులకు సంబంధించి త్వరలోనే వైఎస్ షర్మిల మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2004 తర్వాత కొనుగోలు చేసిన ఆస్తులు, ఏర్పాటు చేసిన వ్యాపారాల విషయంలో షర్మిల చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. వాటికి సంబంధించి విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. అందుకే ఈ సమయంలో విజయసాయిరెడ్డి మద్దతు కోసం షర్మిల ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ భేటీలో వైఎస్ సునీత కూడా పాల్గొన్నట్లు సమాచారం.